చరిత్ర. పల్లవుల పత్తశత్రులు చాళుక్యులు. వీరి ప్రభ కర్ణాటక దేశంలో 6వ శతాబ్దంలో ఆరంభమైంది. వీరి తొలి రాజధాని వాతాపి, అదే బాదామి. వీరి మూల పురుషుడు మొదటి పులకిరి. ఇతని కొడుకులు మొదటి కీర్తివర్మ, మంగళేశుడు కూడా కొంకణ, వైజయంతి, దక్షిణ మహారాష్ట్ర, మాల్వ దేశాలను జయించి చాళుక్య సామ్రాజ్యాన్ని నలువైపులా విస్తరింపజేశారు. కీర్తివర్మ కొడుకైన రెండవ పులకేశి చరిత్ర ప్రసిద్ధుడు. ఇతను 609 నుంచి 642 దాకా ఏలాడు. ఇతను దక్కను యావత్తు జయించి గౌతమిపుత్ర శాతకర్ణిని మరిపింపజేశాడు. హర్షుణ్ణి ప్రతిఘటించాడు. పల్లవ మహేంద్రవర్మ దర్పం అణిచాడు. పిష్టపుర అంటే పిఠాపుర రాజుని జయించి దానికి తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుడు రాజు చేశాడు. కానీ ఇతని హయాంలోనే పల్లవ నరసింహవర్మ ఇతన్ని ఓడించి వాతాపిని మట్టిపాలు చేశాడు. అయితే చాళుక్యుల ప్రతిభ అంతటితో అంతరించిపోలేదు. రెండవ పులకేశి కొడుకైన మొదటి విక్రమాదిత్యుడు తన శత్రువులైన పల్లవులతో తిరిగి పోరు ప్రారంభించాడు. ఈ పోరాటం మరింతగా సాగించి కృతకృత్యుడైన వాడు ఇతని మనవడు రెండవ విక్రమాదిత్యుడు. ఇతను పల్లవ రాజధానిని లోబర్చుకున్నాడు కూడా. రెండవ విక్రమాదిత్యుడి కుమారుడి కాలంలో చాళుక్య ప్రతిభ అంతమై రాష్ట్రకూటుల ప్రతిభ తల ఎత్తింది. ఆఖరు చాళుక్య రాజు పతనానికి కారకుడు అతని సేనానాయకుడైన దంతిదుర్గుడు అనేవాడు. ఇతను పునాది వేసిన రాష్ట్రకూట సామ్రాజ్యం మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు ఆక్రమించింది. రాష్ట్రకూటులు తమ మూలపురుషుడినిగా కృష్ణుడి తమ్ముడైన సాత్యకిని చెప్పుకుని తాము యాదవులము అన్నారు. వారు తెలుగుదేశపు రెడ్డి వంశం వారని కొందరు చెప్తున్నారు. రాష్ట్రకూటులు ఆంధ్రదేశపు రైతులని తూర్పు చాళుక్యుల పత్రాల ద్వారా తెలుస్తోంది. వీరు ఒకప్పుడు నిజాం రాజ్యంలోని లట్టలూరు గ్రామానికి నాయకులుగా ఉండినట్టు సాక్ష్యం ఉంది. రాష్ట్రకూట సామ్రాజ్యం ఉచ్ఛదశలో ఉన్న కాలంలో ఉత్తరాన దక్షిణ గుజరాత్, మాల్వా, బాఖిల్ ఖండ్ల దాకాను, దక్షిణాన తంజావూరు దాకాను విస్తరించి ఉండేది. పల్లవులు కన్యాకుబ్జ చక్రవర్తిని ప్రతిఘటించడం మాత్రమే చేశారు. కానీ రాష్ట్రకూటులు మహీపాల ప్రతీహారుడు రాజ్యం చేసే కాలంలో కన్యాకుబ్జాన్నే ముట్టడించారు. రాష్ట్రకూటులు ఇంత సామ్రాజ్యాన్ని ఏర్పరిచినప్పటికీ తూర్పు తీరాన గోదావరి, కృష్ణానది ముఖ్య ప్రాంతాలు రాష్ట్రకూటుల వశం కాలేదు. వాటిని చాళుక్య వంశరాజులే పరిపాలిస్తూ వచ్చారు. మాన్యకేటాన్ని పరిపాలించిన రాష్ట్రకూట రాజు వల్లభరాజు ప్రపంచపు మహాచక్రవర్తులు నలుగురిలో ఈయన ఒకడు అని ఆ కాలపు అరబ్బీ రచయితలు ప్రశంసించారు. మిగిలిన ముగ్గురు చక్రవర్తులు చీనా చక్రవర్తి, బాగ్దాద్ ఖలీఫా, కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి. రాష్ట్రకూట రాజులు సారస్వతాన్ని పోషించారు. మొదటి అఘోషధర్షుడు అనేవాడు ప్రఖ్యాత కవి. ఎల్లోరాలో కైలాసనాథాలయం చెక్కించినవాడు మొదటి కృష్ణుడు అనేవాడి దంతిదుర్గుడి ముందు తరానికి చెందిన రాష్ట్రకూటుడు. చాళుక్యులు కంచిలోని పల్లవులతో పోరాడినట్టే రాష్ట్రకూటులు కన్యాకుబ్జపు ప్రతిహారులతో పోరాటాలు సాగించారు. మొదటి కృష్ణుడి చిన్న కొడుకు ధ్రువుడు అనేవాడు ప్రతిహార వత్సరాజును ఓడించాడు. ధ్రువుడి కొడుకైన మూడవ గోవిందుడి కాలంలో రాష్ట్రకూటులు అజేయులు అనిపించుకున్నారు. కంచి పల్లవులు వారికి కప్పం కట్టారు. దక్షిణ గుజరాత్లో రాష్ట్రకూట వంశీయుడు రాజ్యమేలాడు. వత్సరాజు కొడుకు రెండవ నాగభటుడు, వంగరాజు చక్రాయుధుడు వారికి లొంగిపోయారు. 815 నుంచి 877 దాకా పాలించిన మొదటి అమోఘవర్షుడు తన రాజధానిని నిజాం రాష్ట్రంలోని మాల్ఖేడ్కు మార్చాడు. ఈయన గోదావరి, కృష్ణా తీరాలలోని వింగి చాళుక్యులతో పోరాడాడు. ఇతని మునిమనవడు మూడవ ఇంద్రుడు ప్రతీహార మహీపాలుని జయించి కన్యాకుబ్జాన్ని తాత్కాలికంగా ఆక్రమించగలిగాడు. రాష్ట్రకూటులలో చెప్పదగిన ఆఖరు రాజు మూడవ కృష్ణుడు. ఇతని కాలంలోనే రాష్ట్రకూట సామ్రాజ్యం అత్యధికంగా విస్తరించింది. 973లో రాష్ట్రకూట వంశం పతనమైంది. వాతాపి చాళుక్యుల వారసుడునని చెప్పుకునే రెండవ తైలుడు ఒక సామంతు వారి పతనానికి కారకుడైనాడు. ఈ తైలుడు కళ్యాణి చాళుక్య వంశానికి మూలపురుషుడు. ఇతని వారసులు తంజావూరు చోళులతో యుద్ధాలు చేశారు. ఇప్పుడు చోళుల ప్రతిభ కూడా హెచ్చసాగింది. ఇందుకు కారణభూతులు రాజరాజ చోళుడు, అతని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడును. దక్షిణ భారతంలో చోళులు, చాళుక్యులు సంఘర్షణ పడుతుంటే ఉత్తర భారతంలో చరిత్రకు కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సుల్తాన్ ఘజ్నీ మహమ్మద్ విజృంభణ ఫలితంగా ఒక్కొక్క ఉత్తర రాజ్యమే పతనం కాసాగింది. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.